మాస్క్లు అయితే బాగా కనిపిస్తాయి. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పక్కనే మనకి పింక్ మాస్క్ అయితే ఉంటది. సో గైస్, మలేషియా అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పేరు, అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే, వ్యూ అయితే చూడండి అదిరిపోయింది. లైటింగ్స్ తో భలే ఉందన్నమాట. సిల్వర్ కలర్ వెండితో చేస్తే ఎట్లుంటుందో అట్లుందన్నమాట ఈ లైటింగ్ ఎఫెక్ట్స్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో టూర్ వీడియోతో నేను ముందలకైతే వచ్చేసాను. కరెంట్లీ నేను ఎక్కడున్నా అనుకున్నారు, వెనకాల బిల్డింగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. పెట్రోనాస్ ట్విన్ టవర్స్. కరెంట్లీ నేను వచ్చేసి మలేషియాలో అయితే ఉన్నాను. మన హెచ్ఎన్ కాటేజెస్ అండ్ టూర్స్ తరపు నుంచి ఇప్పుడు మనము మలేషియా టూర్ ప్యాకేజ్ ని కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. నాకు చాలా మంది మలేషియా స్టార్ట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు. సో అందుకే నేను మీ ముందలకైతే మలేషియా టూర్ ప్యాకేజ్ తో వచ్చేసాను. నేను మీ ముందలకి 2 రకాల మలేషియా టూర్ ప్యాకేజెస్ తీసుకొస్తున్నాను. ఒకటి వచ్చేసి 2 nights 3 days అండ్ ఇంకోటి వచ్చేసి 4 nights and 5 days. ఈ 2 nights 3 days ప్యాకేజ్ లో మీకు 3-star హోటల్ అకామిడేషన్, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, పుత్రజయ సిటీ టూర్, కౌలాలంపూర్ సిటీ టూర్, బుకింగ్ బింతాంగ్, బాటు కేవ్స్, జెంటింగ్ ఐలాండ్ విత్ 2-way కేబుల్ కార్ రైడ్ అండ్ మలేషియాలో మంచి మంచి మార్కెట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి 4 nights 5 days ప్యాకేజ్. పైన చెప్పిన వాటితో పాటు ఇంకొక 2 nights లంకావీలో అయితే మనం ఉంటాము. సో మీరు గనక 4 nights 5 days ప్యాకేజ్ తీసుకుంటే 2 nights కౌలాలంపూర్, 2 nights లంకావి. అదే మీరు గనక ఓన్లీ కౌలాలంపూర్ ప్యాకేజ్ తీసుకుంటే 2 nights and 3 days అయితే ఉంటుంది. సో ఒకటి వచ్చేసి 3 days ప్యాకేజ్, ఇంకోటి వచ్చేసి 5 days ప్యాకేజ్. సింపుల్ గా చెప్పాలి అంటే మన ప్యాకేజ్ ఎట్లుండబోతుంది, ఏంది, ఎవ్రీథింగ్ నేను మీకు ఈ రోజు క్లియర్ గా అయితే చూపిపోతున్నాను. మన టూర్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? కేవలము 19,999 నుంచే స్టార్ట్ అవుతాయి. ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాము. మీ సైడ్ నుంచి మీరు పెట్టుకోవాల్సింది ఒక ఫ్లైట్ టికెట్ అండ్ దాంతో పాటు నైట్ టైం డిన్నర్. ఆ డిన్నర్ కూడా మేమే గైడ్ చేస్తాము. యూనిక్ ఫుడ్స్ ఏమేమి ట్రై చేయాలి ఏంది అని. డిన్నర్ నేను ఇచ్చేవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే మీకు ఇక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయించాలి అన్న ఉద్దేశంతో 3 పూటలు నేను పెడితే ఏం తింటారు చెప్పండి. అందుకే నేను ఏ ప్యాకేజ్ లో కూడా వీలైనంత వరకు డిన్నర్ అయితే ఉంచాను, తీసేస్తాను. సో మన ప్యాకేజ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి అయితే కలుసుకుందాము. మీకు ప్యాకేజ్ ఎట్లుంటుందో పూర్తిగా చూపించేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీరు మన త్రూ ప్యాకేజ్ తీసుకొని రావాలన్నా రావచ్చు, లేదు ఇదే వీడియో ఫాలో అయితే మీరు మలేషియా మొత్తం అయితే తిరిగేసేయచ్చు. ఒకవేళ మీరు కనుక ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. మన టీం మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎయిర్పోర్ట్ లోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మన టూర్ అయితే స్టార్ట్ చేసేసాము. మన డే 1 లో మనము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసేది వచ్చేసి పుత్రజయ టూర్. సో పుత్రజయ టూర్ దాదాపు హాఫ్ డే అయితే ఉంటుంది. ఆన్ ద వే లోనే మనము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాము. ఏమేం ప్లేసెస్ విజిట్ చేస్తాం ఏందనేది చూసేద్దాము. ఈరోజు ఐటనరీ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ హాఫ్ డే మొత్తం లంచ్ టైం వరకు పుత్రజయ టూర్ చూసేసుకొని అండ్ లంచ్ కంప్లీట్ చేసేసుకొని లంచ్ తర్వాత మనము కౌలాలంపూర్ సిటీ టూర్ అయితే కవర్ చేసుకుంటాము. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ కానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ డే అయితే ఫుల్ బిజీగా ఉంటాం ఈ రోజు అయితే. మనకి మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ సిటీ వచ్చేసి దగ్గరగా 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వెళ్లే దారిలోనే మనకి ఆన్ ద వేలో పుత్రజయ సిటీ అయితే ఉంటుంది. పుత్రజయ సిటీకి ఎయిర్పోర్ట్ కి 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్ మటుకే ఉంటుంది అనమాట. మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ పుత్రజయ నుంచి అయితే జరుగుద్ది. సో మనము ఫస్ట్ పుత్రజయలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటిని అయితే కవర్ చేస్తాము. అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పుత్రజయలోనే పెట్టిస్తాము. 3 రోజులు 3 పూట్ల మీకు బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది అండ్ 2 పూట్ల లంచ్ ఉంటుంది. అదే మీరు 5 days ప్యాకేజ్ తీసుకుంటే 5 పూట్ల బ్రేక్ఫాస్ట్, 4 పూట్ల లంచ్ అయితే ఉంటుంది. జయ జయ ఓకే, పుత్రజయ ఓకే. జయ మీన్స్ సక్సెస్. సో మీరు ఇక్కడ మలేషియాకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే మీకు జయ అనేది కనిపిస్తుంది. జయ అంటే సక్సెస్ అని అయితే అర్థం, విక్టరీ లేదా సక్సెస్ అని అయితే అర్థం అంట. ఇప్పుడే మా నాన్న అయితే చెప్తా ఉన్నాడు. అండ్ ఆల్సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మటుకు ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదే రోడ్డు ఏదైతే ఉందో స్ట్రైట్ సింగపూర్కి అయితే వెళ్తుంది. బై రోడ్డు మలేషియా నుంచి సింగపూర్ ట్రావెల్ చేయొచ్చు అండ్ బై రోడ్డు మలేషియా నుంచి థాయిలాండ్ కూడా ట్రావెల్ చేయొచ్చు.
మీరు ఇదే ఐటనరీ ఫాలో అయితే మీరు మన గ్రూప్ లో అయినా రావచ్చు, గ్రూప్ ట్రిప్ లోనో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీరు సొంతగా వెళ్ళాలన్నా సరే మీరు ఇదే ఐటనరీ ఫాలో అయ్యారు అంటే మీకు టూర్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ మీకు గ్రూప్ లో అడ్వాంటేజ్ ఏంటంటే డెడికేటెడ్ తెలుగు గైడ్ అయితే ఉంటాడు, మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్ గా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ మీకు అన్ని విధాలుగా సహాయపడడానికి. అండ్ లోకల్ గైడ్ కూడా ఉంటాడు మీకు ఇక్కడ లోకల్ హిస్టరీ గురించి ఎవ్రీథింగ్ చెప్పడానికి అయితే. సో మీరు ఒకవేళ ప్రైవేట్ బ్యాచ్ తీసుకొని 3, 4, 5 పీపుల్ ఉంటే ఇట్లాంటి చిన్న వెహికల్ అయితే ఇచ్చేస్తాము. మీకు డ్రైవర్ కమ్ గైడ్ అయితే ఉంటాడు, డ్రైవరే మీకు అన్ని విషయాలు గైడ్ చేస్తూ హెల్ప్ అయితే చేస్తాడు. ఎక్కువ మంది ఉంటే మటుకు మినీ వ్యాన్ అయితే ఇస్తాము, లేదా గ్రూప్ టూర్ లో వస్తే మినీ బస్సు విత్ తెలుగు గైడ్ అయితే ఉంటారు మీకు. గవర్నమెంట్ private is higher, so that's why most of the Indians ప్రివిలేజెస్. సో అంకుల్ అయితే చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత తెలుసా? 2.6 రింగెట్స్ అంతేను, అంటే దగ్గరగా 2.6 రింగెట్స్ అంటే 50 రూపాయల లోపే ఉంటది లీటర్ వచ్చేసి. అండ్ ఆల్ ఓవర్ మలేషియా పెట్రోల్ కాస్ట్ అయితే సేమ్ ఉంటదంట. అండ్ మీకు ఇక్కడ రైస్ అయినా సరే, షుగర్ అయినా సరే, ఏమైనా సరే మొత్తము ప్రైజెస్ అనేది గవర్నమెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది. అందరికి అందుబాటు ధరలో ఉండేటట్టు ప్రైజింగ్ అయితే డిసైడ్ చేస్తారంట. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న పుత్రజయ వచ్చేసి క్యాపిటల్, రైట్? పుత్రజయ మనకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని అయితే అంటారు పుత్రజయ అని. మోస్ట్ ఆఫ్ ద మీకు గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. దాదాపు కౌలాలంపూర్ సిటీ నుంచి మనం ఒక 30 కిలోమీటర్లు అయితే వస్తాము. అంకుల్ దగ్గర అయితే చాలా నాలెడ్జ్ ఉంది, చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటా ఉన్నాడు. కేరళ నుంచి అంట. ఎక్కువ చూసింది అయితే పేరు వెనకాల జయ అని ఉంటది, లేదంటే పింటూ అని ఉంటది. పింటూ అంటే దారి, ఎంట్రన్స్ అని అయితే అర్థము. ఎక్కడ పట్టిన స్టార్టింగ్ లో పింటూ అని ఉంటే ఏందా అని అనుకున్నా, దారి ఎంట్రన్స్ అని అయితే అర్థం. అది జయ అంటే ఇప్పుడు అంకుల్ చెప్పాడు కదా విజయం అన్నట్టు. ఫస్ట్ ప్రైమ్ ఇండియాకి ఇక్కడ మలేషియాకి చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి. అండ్ తమిళ్ పీపుల్ కూడా చాలా మంది ఇక్కడైతే నివసిస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ అయితే ఈజీగా నడిచేస్తుంది. మన వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో లేరు చెప్పండి, కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ అయితే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ ఫుడ్, తమిళ వాళ్ళు కనిపిస్తుంటారు. అండ్ ఈ మాట్లాడడం కూడా హిందీ కూడా చాలా మందికి అయితే అర్థమైంది. హిందీ కాకుండా సెకండ్ ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడేసేవచ్చు. 63% ముస్లిం ఇన్ మలేషియా, 25% Chinese, 7% Indian, okay, 5% Christian, okay, and 1.5% is a tribal. Sorry, stats అయితే. వచ్చినప్పుడు మోస్ట్ కాంప్లికేటెడ్ టాస్క్ ఏందో తెలుసా? గైడుల్ని ఎతకడము. హోటల్స్ ఇవన్నీ కాదు, మెయిన్ గైడుల్ని ఎతకడం. ప్రాపర్ గైడ్ దొరకాలి అంటే చాలా కష్టము. గైడ్ కింద లోకల్ వాళ్ళే పని చేయాలి. మనం వచ్చి గైడ్ కింద చేస్తాము, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అవ్వదు, రూల్స్ ఒప్పుకోవు. సో ప్రాపర్ గైడ్ ని పట్టుకోవాలంటే చాలా కష్టం. మీకు గైడ్ లేకపోతే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకే నేను ఏంటంటే ₹1 ఎక్కువైనా సరే ప్రాపర్ గైడ్ ని పట్టుకొని గైడ్ తో మొత్తం డీటెయిల్స్ మీకు అందేటట్టు, గైడ్ కి మొత్తం నాలెడ్జ్ ఉందా లేదా అని ఒక రోజు అంతా తిరిగి అతనితో తెలుసుకొని తర్వాతే గైడ్ ని అయితే పెడతాను. సో మన ఫస్ట్ స్టాప్ దగ్గర అయితే ఆగాము. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి సెరీ ఓవర్సన్ బ్రిడ్జ్. చూడడానికి కేబుల్ కార్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంది, బట్ యూనిక్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మంచి లేక్ వ్యూ, దాంతో పాటు మీకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు అండ్ పింక్ మాస్క్ అయితే కనిపిస్తుంది. చూడండి మీకు అక్కడ పెద్దగా కనిపిస్తుంది, అది వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు. అండ్ ఇది వచ్చేసి మాస్క్. మీకు చెప్పారు కదా మలేషియాలో ముస్లిం పాపులేషన్ అయితే ఎక్కువ, 66% ఇక్కడ ముస్లిమ్సే ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా మాస్క్లు అయితే బాగా కనిపిస్తాయి. ప్రెసిడెంటల్ ప్యాలెస్ అయితే బిల్డింగ్ అయితే చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది చూడడానికి అయితే మటుకు. మీరు కనుక ఇక్కడ చూస్తే మీకు 13 ఫ్లాగ్లు అయితే కనిపిస్తాయి. ఈ 13 ఫ్లాగ్లు ఇక్కడ మలేషియాలో ఉన్న 13 స్టేట్స్ అయితే రిప్రజెంట్ చేస్తాయి. అంటే వీళ్ళ దేశం మొత్తం కలిపి ఒక ఫ్లాగ్ అయితే ఉంటుంది. అందులో ఉన్న 13 రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో ఫ్లాగ్ లెక్క 13 ఫ్లాగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఇక్కడ ప్రెసిడెంటల్ ప్యాలెస్ ముందరైతే ఉన్నాయి, చూడొచ్చు. ఈ పుత్రజయ మొత్తము గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే చూపిస్తారు. అసలు గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది ఇక్కడ, అసలు మలేషియా యొక్క చరిత్ర ఏంది, మలేషియా డీటెయిల్స్ A to Z మొత్తం అయితే మీకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదా నేను ఉంటాను కదా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ టూర్ అయితే అండ్ దాంతో పాటు గవర్నమెంట్ రిలేటెడ్ బిల్డింగ్స్ మొత్తం అయితే తిరుగుతాము మనము. చూడండి ఇక్కడ పుత్రజయ అని అయితే రాస్తారు. మీకు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది
సిటీ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది. ఎందుకంత దూరంలో ఉంది అంటే రీజన్ వచ్చేసి పుత్రజయకి దగ్గరలో ఉంటది కాబట్టి. పుత్రజయ నుంచి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ దగ్గరే, విత్ ఇన్ 10 కిలోమీటర్స్ లోపే ఉంటది. మెయిన్ మనకి అఫీషియల్స్ గానీ విఐపీస్ గానీ ఎవరు వచ్చినా సరే ఎయిర్పోర్ట్ నుంచి క్యాపిటల్ దగ్గరగా ఉండాలి కదా. సో ఆ రీజన్ తో ఎయిర్పోర్ట్ అంత దూరంలో అయితే ఉంటది. ఇది మంచి స్ట్రాటజీ. ఇటుపక్క ఎయిర్పోర్ట్ దూరంలో కట్టి ఇక్కడ ఒక క్యాపిటల్ ని స్టార్ట్ చేసి ఇక్కడంతా డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరియా డెవలప్ అవుతుంది, అటుపక్క కౌలాలంపూర్ డెవలప్ అవుతుంది. సో రెండు కలిసిపోతాయి. ఒక 15, 20, 30 ఇయర్స్ తర్వాత చూస్తే రెండు కలిసిపోయి అయితే ఉంటాయి. అప్పుడు ఒక పెద్ద సిటీ అయితే అవుతుంది ఇది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పక్కనే మనకి పింక్ మాస్క్ అయితే ఉంటది. సో దీన్నే పింక్ మాస్క్ అని అయితే అంటారు. ఇక్కడ మనకి అందరికి ఎలా ఉంటుంది, ఓన్లీ ముస్లిమ్స్ వెళ్ళాలనేం లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. రిలీజియన్ పరంగా కాకుండా ఇక్కడ ప్లేస్ యొక్క బ్యూటీని అయితే చూడాలి. ఇది చాలా బాగుంటుంది, చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్ అండ్ పింక్ కలర్ లో అయితే భలే ఉంటుంది ఇది చూడడానికి. లోపలికి అయితే వెళ్దాము. లోపల కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అవుదాం. ఈ పింక్ మాస్క్ ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోతాం. అదే పుత్రా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఒక 4 to 5 ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని నెక్స్ట్ మనము పుత్రజయ నుంచి కౌలాలంపూర్ కి అయితే మూవ్ అయిపోతాం లంచ్ కి. పుత్రజయ నుంచి కౌలాలంపూర్ దాదాపు 45 మినిట్స్ టైం అయితే పడుతుంది వెళ్ళడానికి. ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చలో లంచ్ ఎలా ఉంటుంది అనేది చూసేసేయండి. మొత్తంలో నా ఫేవరెట్ టైం లంచ్ టైం. మంచిగా మీల్స్ అయితే తింటున్నాను. మన అందరం తీసుకొచ్చినప్పుడు బఫే అయితే ఉంటుంది, నచ్చిన ఐటమ్ తినొచ్చు. సో లంచ్ అయిపోయిన తర్వాత మన హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. హోటల్ చెక్ ఇన్. సో రాత్రి అంతా ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు కాబట్టి ఒక 1-2 అవర్స్ రెస్ట్ అయితే ఇచ్చేస్తాము. మన రూమ్ ఎలా ఉంటుంది, హోటల్ ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను పదండి. హోటల్ కి అయితే వచ్చేసాము. ఇదే మనం ఇచ్చే హోటల్ అయితే. అంటే ఇదే హోటల్ అని కాదు, ఇట్లాంటి ఒక 3-4 అయితే ఉన్నాయన్నమాట మన చేతిలో. నేను మాట్లాడాను, దాదాపు ఒక 15 హోటల్స్ అయితే తిరిగి ఒక 3-4 హోటల్స్ తో ఫైనలైజ్ చేసి నేను మాట్లాడి పెట్టుకున్నాను. అవైలబిలిటీని బట్టి మన గ్రూప్ ఎంత మంది అనే దాన్ని బట్టి నేను హోటల్ అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి రిసెప్షన్. రూమ్ కూడా ఎట్లుంటది అనేది చూపిస్తాను. సో హోటల్ కి అయితే వచ్చేసాము. హోటల్ యొక్క రూమ్ వ్యూ చూపిస్తాను, రూమ్ ఎట్లుంటుంది ఏందని అనేది. సో ఇదేనమాట మన రూమ్ అయితే. సో మంచి సోఫా ఉంది అండ్ దాంతో పాటు డబుల్ బెడ్ అయితే ఉంది. ఇది ఉయ్యాల బెడ్ కాదులేండి, డిజైన్ అంతే. నిజంగా ఉయ్యాల బెడ్ అయితే కాదు, ఇది జస్ట్ ఇట్లా డిజైన్. ఇన్ కేస్ కపుల్స్ వస్తే కొంతమంది కపుల్స్ కి నెట్ తో సహా ఉందన్నమాట. అంటే ఈ హోటల్లో ఇస్తే నేను ఇలాంటి వ్యూ ఉన్న రూమ్ అయితే ఇస్తాను. ఇలాంటి రూమ్ హోటల్ నుంచి వ్యూ మనకి సిటీ వ్యూ అయితే ఉంటుంది, బిల్డింగ్స్. అండ్ ఇక్కడ మనకి చిన్న టేబుల్ ఉంది, టేబుల్ ల్యాంప్ ఉంది అండ్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ మెషిన్ కూడా ఉంది. అండ్ ఒక పెద్ద టీవీ అయితే ఉంది, 55 ఇంచెస్ టీవీ. అండ్ ఒక లాకర్ ఇచ్చాడు, ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ ఇచ్చారు అండ్ కొన్ని హ్యాంగర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ మలేషియా కాదు కదా, ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఉండవు. ఏసీ మనం ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడమేను. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా మొత్తం. సో హోటల్లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కౌలాలంపూర్ సిటీ టూర్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మనం వచ్చేసి పెట్రోనస్ ట్విన్ టవర్స్ ని, ఇండిపెండెన్స్ స్క్వేర్ ని అండ్ దాంతో పాటు మర్డేకా స్క్వేర్ ని, కేఎల్ టవర్ అండ్ రాయల్ ప్యాలెస్ చూసుకొని ఈవినింగ్ కి మనం వచ్చేసి బుకిట్ బింతాంగ్ అయితే వెళ్తాము. మాక్సిమం మన హోటల్ కి బుకిట్ బింతాంగ్ దగ్గర ఉండేటట్టే చూస్తున్నాను నేనైతే. సో బుకిట్ బింతాంగ్ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటది. నైట్ లైఫ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తిరిగి మనము హోటల్ కి అయితే చేరుకుంటాము. సో మార్నింగ్ ఫస్ట్ హాఫ్ డే వచ్చేసి లంచ్ బిఫోర్ వచ్చేసి పుత్రజయ టూర్, ఆఫ్టర్ లంచ్ వచ్చేసి కౌలాలంపూర్ సిటీ టూర్. సో గైస్ మలేషియా అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పేరు పెట్రోనస్ ట్విన్ టవర్. ఈ ఫేమస్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి డే టైం అయితే విజిట్ చేస్తున్నాం కదా, మళ్ళీ నైట్ కూడా తీసుకొస్తాను నేను. మాక్సిమం రేపు నైట్, డే 2 రోజు నైట్ అయితే తీసుకొస్తాను. నైట్ టైం కూడా మనం అయితే ఈ ట్విన్ టవర్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. నైట్ టైం లో లైటింగ్ లో భలే ఉంటది అనమాట ఇది చూడడానికి అయితే మటుకు. చాలా మంది పెట్రోనస్ ట్విన్ టవర్స్ కి వచ్చిన తర్వాత ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచే, అంటే మెయిన్ గేట్ వైపు నుంచి ఫోటో దిగేసి అయితే వెళ్ళిపోతారు. కానీ బ్యాక్ సైడ్ మీరు కనుక వస్తే చూడండి, ఒక మంచి పార్క్ లాగా
లాగా అయితే ఉంటుంది. ఇక్కడ మంచిగా చెట్లు, పార్క్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్రశాంతంగా చాలా తక్కువ మంది జనాలు అయితే ఉంటారు. ఇక్కడ నుంచి మనకి ట్విన్ టవర్స్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఓన్లీ పెట్రోనస్ ట్విన్ టవర్స్ కాదు, దాని పక్కన కూడా మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్ ఫేమస్ బిల్డింగ్ అయితే ఈ ట్విన్ టవర్స్ ఏను. ఇక్కడ నుంచి ఇంకా ప్రశాంతంగా హడావిడి లేకుండా ఫోటోలు అయితే దిగొచ్చు. సో ఈ పెట్రోనస్ ట్విన్ టవర్స్ వచ్చేసి మొత్తము 88 ఫ్లోర్లు అయితే ఉంటుంది. 1998 నుంచి 2004 వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడుగైన బిల్డింగ్. ఈ రోజు కూడా ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ స్కై స్క్రాపర్స్ లో ఇది కూడా ఒకటి. మొత్తము 452 మీటర్ల పొడుగైతే ఉంటుంది. దీన్ని 1999లోనే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అప్పట్లో ఓన్లీ ఒక బిల్డింగ్ ని మతికే కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ చైనా అండర్ లో అయితే ఫస్ట్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్న ట్విన్ టవర్స్ లో ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జపాన్ అండర్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో రెండు ఒకదాని పక్కన ఒకటి అయిన తర్వాత దీన్ని ట్విన్ టవర్స్ అని పిలవడం అయితే స్టార్ట్ చేశారు. దీనిని మలేషియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి దీనిని పెట్రోనస్ ట్విన్ టవర్స్ అని అయితే అంటారు. పెట్రోనస్ అనే పేరు మనకి అక్కడ నుంచే వచ్చింది. మీకు చూడడానికి ఈ రెండు బిల్డింగ్స్ ఒకే హైట్ లా కనిపిస్తాయి కదా, కాదు. ఈ రెండు బిల్డింగ్స్ డిఫరెంట్ హైట్ లో అయితే ఉంటాయి. ఒక బిల్డింగ్ వచ్చేసి 452 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 421 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. రెండింటి మధ్యలో దాదాపు 20 మీటర్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ మనకి ఇంత పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్ ని మన రియలైజ్ తో చూసినప్పుడు అసలు అనిపిది అనమాట. డిఫరెన్స్ అయితే దాదాపు అప్పట్లోనే $1.6 బిలియన్ అయితే ఖర్చు పెట్టారు. 6 ఏళ్ల పాటు అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పట్టింది. అండ్ రీసెంట్ గానే మలేషియాలో ఇంకొక టవర్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అతి త్వరలో అది ప్రపంచంలోనే అత్యంత పొడుగైన టవర్ అయితే అవ్వబోతుంది. అండ్ ట్విన్ టవర్స్ పరంగా చూసుకుంటే ఈ రోజు కూడా ట్విన్ టవర్స్ లో ఇది ద లాంగెస్ట్ అంటే పొడుగైన ట్విన్ టవర్ అన్నమాట. సో ఇది రఫ్ గా పెట్రోనస్ ట్విన్ టవర్స్ యొక్క చరిత్ర అయితే. సో పెట్రోనస్ ట్విన్ టవర్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోతున్నాము. అదే మెడ్డికా ఇండిపెండెన్స్ స్క్వేర్. అసలు కౌలాలంపూర్ పుట్టిందే ఇక్కడ. ఆ ప్లేస్ కి అయితే మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి మర్డెకా ఇండిపెండెన్స్ స్క్వేర్ లో అయితే ఉన్నాము. ఇక్కడంతా కొంచెం రెనోవేషన్ అయితే జరుగుతుంది. దీని వచ్చేసి ఇండిపెండెన్స్ స్క్వేర్ అని అయితే అంటారనమాట. మనం తిరుగుతున్న సిటీ వచ్చేసి మలేషియాలోని కౌలాలంపూర్ కదా. కౌలాలంపూర్ అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? కౌలా అంటే రివర్ అని అయితే అర్థము, అండ్ లంపూర్ అంటే మడ్ అని అర్థం. మడ్ అంటే బురద. కౌలాలంపూర్ అంటే బురదతో కూడిన నీళ్లు అని అయితే అర్థము. అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే ఒకప్పుడు ఈడ ఈ బిల్డింగ్స్ ఏమీ లేనప్పుడు ఇక్కడ ఒక రివర్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి కొంచెం ముందరికి వెళ్తున్నాము చూడడానికి. ఆ రివర్ దగ్గర టిన్ మైనింగ్ జరిగేదంట. టిన్ ఉంటుంది కదా మనకి, కోక్ క్యాన్లు, స్ప్రైట్ క్యాన్లు అండ్ సాల్డరింగ్ మెటీరియల్స్, టిన్ తయారు చేస్తారు కదా, అదంతా ఇదిగోండి ఇక్కడ ఈ రివర్ దగ్గరే టిన్ మైనింగ్ అయితే జరిగేది. ఆ మైనింగ్ జరగడం వల్ల ఈ రివర్ అంతా మడ్డుగా అయిపోయేదంట, మొత్తం బురద కింద. సో అట్లాగే ఈ ఏరియాని కౌలాలంపూర్ అంటే బుడతో కలిగిన నది అని అయితే పిలిచేవాళ్ళు. అట్లా ఈ సిటీకి కౌలాలంపూర్ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం వచ్చేసి బురద నీళ్లు అనే ఏరియాలో తిరుగుతున్నాం. కానీ ఏరియా చూడడానికి ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో చూడండి. ఈ ఏరియా నుంచే కౌలాలంపూర్ సిటీ యొక్క ఫార్మేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ ప్లేస్ అయితే మటుకు మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్. పెట్రోనస్ ట్విన్ టవర్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అదే కేఎల్ టవర్స్. కేఎల్ టవర్స్ కి మనం ఎంట్రీ అయితే లేదు, జస్ట్ ఫోటో స్టాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే సేమ్ పెట్రోనస్ ట్విన్ టవర్స్ నుంచి చూసినప్పుడు ఏ వ్యూ అయితే ఉంటుందో అదే వ్యూ ఇక్కడ నుంచి కూడా ఉంటది. రెండు టవర్స్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి కొంచెం డిస్టెన్స్ తో. ఇదిగోండి కేఎల్ టవర్స్ అయితే. మనకి పెట్రోనస్ ట్విన్ టవర్స్ ఏంటంటే పెద్దగా ఉంటది. ఇదేంటంటే సన్నగా ఒక టవర్ లాగా అయితే ఉంటుంది. ఒకప్పుడు ఇదే మొత్తం వాచింగ్ టవర్ అయితే. ఇప్పుడు ఏంటంటే దీనికైనా పెద్ద బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి చుట్టుపక్కల. వెల్కమ్ టు నైట్ వ్యూ ఆఫ్ పెట్రోనస్ ట్విన్ టవర్. సో గైస్, పెట్రోనస్ ట్విన్ టవర్స్ యొక్క నైట్ వ్యూ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి నైట్ టైం దాదాపు నైట్ 9 o'clock అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాము. వ్యూ అయితే చూడండి అదిరిపోయింది. లైటింగ్స్ తో భలే ఉందన్నమాట. రెండు ట్విన్ టవర్స్ అయితే నైట్ టైం చూడడానికి. డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి. ఎందుకంటే ఈ వ్యూ నైట్ టైమే చాలా బాగుంటది డే టైం తో కంపేర్ చేసుకుంటే. మొత్తం సిల్వర్ కలర్ లైటింగ్ అదిరిపోద్ది అనమాట చూడడానికి అయితే మటుకు. ఈ పెట్రోనస్ ట్విన్ టవర్స్ ఏదైతే ఉందో మలేషియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ అండర్ లో అయితే ఉంటుంది. ఫస్ట్ 6 ఫ్లోర్ల వరకు షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి. మిగతా అంతా దాదాపు 40-50 ఫ్లోర్ వరకు పెట్రోలియం వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి. మళ్ళీ టాప్ ఫ్లోర్ లో మనకి విజిట్ పర్పస్ కోసం అయితే అలో చేస్తారు.
సో ఈ ట్విన్ టవర్స్ ఎదురుగానే మనకి ఇక్కడ ఒక పబ్లిక్ బ్యాంక్ అని చెప్పి ఒక బ్యాంక్ యొక్క బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని పక్కనే ట్విన్ టవర్స్ పక్కనే ఒక హోటల్ అయితే ఉంటది. ఇది కూడా సేమ్ చూడడానికి రెండు పక్కన పక్కన టవర్స్ అలాగే ట్రై చేశారు అనమాట. కానీ ఇంత అందం అయితే దానికి లేదు. అదంతా చూడండి డెల్ గా అయితే ఉంది. బట్ సేమ్ డిజైన్ వేరే గానీ రెండు పక్కన పక్కన టవర్స్ మధ్యలో కనెక్టింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్స్ కి అయితే. బట్ దీని అందం అయితే ఎక్కడా రాదు. నైట్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉంది. అసలు చూస్తుంటే ఎట్లుంది తెలుసా, సిల్వర్ కలర్ వెండితో చేస్తే ఎట్లుంటుందో అట్లుందనమాట ఈ లైటింగ్ ఎఫెక్ట్స్. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ మలేషియా టూర్. ఈ రోజు మనము బాటు కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. బాటు కేవ్స్ అండ్ జెంటింగ్ హైలాండ్స్ రెండింటిని అయితే కవర్ చేయబోతున్నాము. కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. 9 o'clock లోపు మనం అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇవన్నీ నేనైతే చూపించలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు సోలోగా వచ్చా కాబట్టి. మీరు గ్రూప్ ట్రిప్ లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని అయితే ఉంటాయి, మీకు ఇబ్బంది లేదు. మన దాంట్లో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కార్ లో అయితే తిరుగుతున్నా కదా, మీరు వచ్చినప్పుడు మటుకు గ్రూప్ అయితే మటుకు మనం బస్ లో తిరుగుతాము. టిల్ 4 people వస్తే కారు, 6 people వచ్చిన కారే ఇస్తాము ఎస్యూవి. అండ్ 6 people కంటే ఎక్కువ మంది వస్తే 10 people వరకు వచ్చేసి మినీ వ్యాన్ అయితే ఇస్తాము. ఇంకా అంతకు మించి దాటితే మినీ బస్సు, పెద్ద బస్సు. సో అలాగనమాట గ్రూప్ టూర్, ప్రైవేట్ టూర్ అయినా గ్రూప్ టూర్ అయినా అలాగైతే ఇస్తాం మనము. సో బాటు కేవ్స్ వచ్చేసి మనకి మలేషియా కౌలాలంపూర్ మెయిన్ సిటీ సెంటర్ నుంచి దాదాపు ఒక 18 kilometers అయితే ఉంటుంది. ఒక 1/2 hour to 40 minutes టైం అయితే పడుతుంది. చాలా మంచి ప్లేస్, ఫేమస్ మూవీ బిల్లా మూవీ షూటింగ్ గానీ అన్ని అక్కడే జరిగాయి అనమాట. చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే. ఈజీగా మనం హాఫ్ డే టైం అయితే స్పెండ్ చేసేయచ్చు. చాలా దారిలో వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ జెంటింగ్ హైలాండ్స్ కూడా చాలా బాగుంటుంది. కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. ఆ కేబుల్ కార్ రైడ్ కూడా మన ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. 2-way కేబుల్ కార్ రైడ్ అయితే ఇస్తాము. కేబుల్ కార్ లో అలా తిరుగుతూ ఆ మౌంటైన్స్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా బాగుంటది అనమాట ఈ రోజు డే అయితే మనకు. సిటీ నుంచి బాటు కేవ్స్ దగ్గరగా 15 kilometers దూరం అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ మార్నింగ్ బయలుదేరుతాం కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. మినిమం 30 to 40 minutes టైం అయితే పడుతుంది. అండ్ ఈ బాటు కేవ్స్ వచ్చేసి మనకి మలేషియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ హిందూ టెంపుల్. బాటు కేవ్స్ దగ్గర తిరుగుతున్నంత సేపు మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది. ఫైనల్లీ వెల్కమ్ టు బాటు కేవ్స్. సో మీకు ఇక్కడ మెట్లు అయితే కనిపిస్తున్నాయా? ఈ మెట్లు ఎక్కుంటూ కేవ్ లోపలికి అయితే వెళ్ళాలి. లోపల మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతో పాటు ద ఫేమస్ మురుగన్ స్టాచ్యూ అయితే ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా. కాకపోతే ప్రెసెంట్ సమ్ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి, మెయింటెనెన్స్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్. సో అందుకే ఇదంతా అయితే చేసేసారు. మనం గ్రూప్ ట్రిప్ లో మీరు వచ్చేసరికి మొత్తం అయితే సెట్ అయిపోయి ఉంటది లేండి, ఇబ్బంది ఉండదు. చుట్టుపక్కల ఎక్కువగా తమిళియన్స్ అయితే కనిపిస్తారు. దీని చుట్టుపక్కల రెస్టారెంట్స్ అయినా షాప్స్ అయినా ఏవైనా సరే మన ఇండియన్స్ మెయింటైన్ చేస్తారు, ఎస్పెషల్లీ తమిళియన్స్. సో మనకి తమిళనాడులో ఇండియాలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటది అనమాట. మొత్తము 272 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కొండపైకి గృహలోకి వెళ్ళడానికి దారి చాలా బాగుంటుంది. అండ్ ఫేమస్ బిల్లా మూవీల సీన్లు కూడా చాలా వరకు ఇదే ప్లేస్ లో అయితే షూట్ చేశారు. సో పైన కేవ్స్ లోకి వెళ్ళడానికి దాదాపు 272 మెట్లు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లు కూడా కలర్ఫుల్ గా అయితే ఉంటాయి చూడడానికి అయితే. అండ్ ఈ కేవ్స్ వచ్చేసి దాదాపు 325 మీటర్ల ఎత్తులో అయితే ఉంటాయి. ఇక్కడికి వస్తే మటుకు కోతులతో జాగ్రత్తగా ఉండాలి. చేతులు ఏం కనిపిస్తే లాక్కెళ్ళిపోతున్నాయి. ఫుడ్ కనిపించినా ఏం కనిపించినా, వాటర్ బాటిల్ కనిపించినా సరే లాక్కెళ్ళిపోతున్నాయి. పైకి వెళ్ళిన తర్వాత లోపల మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. వాటిలన్నీ దర్శనం చేసుకోవచ్చు, మంచి మంచి ఫొటోస్ అయితే దిగొచ్చు. ఈ కేవ్స్ అన్ని వచ్చేసి లైమ్ స్టోన్ కేవ్స్, లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అనమాట ఇవి. ఈ బాటు కేవ్స్ లోనే మనం దగ్గరగా 1 to 1.5 hours టైం స్పెండ్ చేస్తాము. అండ్ లంచ్ కూడా మనకి ఇక్కడ నియర్ బై అయితే ఉంటుంది. సో బఫే సిస్టమ్ అయితే ఉంటుంది. మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, వెజ్, నాన్ వెజ్, సలాడ్స్. మీరైతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఫుడ్ గురించి నేను పర్టికులర్ టేక్ కేర్ అయితే చేస్తాను. ఫుడ్ తినేసేసిన తర్వాత మధ్యాహ్నం కల్లా ఇంకా మనము మన ఆఫ్టర్నూన్ నుంచి మనం స్టార్ట్ అవుతాము జెంటింగ్ హైలాండ్స్ కి. జెంటింగ్ హైలాండ్స్ చాలా మంచి అట్రాక్షన్ మనకి. ఇక్కడ నుంచి దాదాపు 35 kilometers అయితే ఉంటుంది బాటు కేవ్స్ నుంచి. అదే సిటీ నుంచి కనుక చూసుకున్నట్టు దాదాపు 50 kilometers ఉంటుంది. మంచి కొండల్లో కేబుల్ కార్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ప్యాకేజ్ లోనే 2-way కేబుల్ కార్ రైడ్ కూడా ఇంక్లూడెడ్ ఇచ్చేస్తున్నాము. 2-way కేబుల్ కార్ అయితే మీరు ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ జెంటింగ్ ఐలాండ్స్ లో మంచిగా షాపింగ్ ఉంటుంది. అక్కడ తిరగడానికి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, తిరగడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ నైట్ కి అయితే రిటర్న్ అవుతాం మనము. ఫుల్ బిజీ ఉంటుంది డే 2 అయితే మటుకు. అండ్ మన కార్ డ్రైవర్ అన్న, ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ ప్యాకేజ్ తీసుకుంటే 2 people, 3 people, 4 people, 6 people వరకు లేదా 10 people వరకు ప్రైవేట్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు వాళ్ళే గైడ్ కింద కూడా పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళకి హిందీ అర్థమైద్ది, తమిళ్ బాగా మాట్లాడతారు. అండ్ దాంతో పాటు ఇంగ్లీష్ అయితే ఇంకా బాగా అర్థమైద్ది. సో ఈ 3 languages లో ఏదున్నా మేనేజ్ చేసేయచ్చు. అదే గ్రూప్ టూర్ లో మీరు కనుక జాయిన్ అయితే మనం గ్రూప్ టూర్ అయితే కండక్ట్ చేస్తాము. దాంట్లో జాయిన్ అయితే నేనే దగ్గర ఉంటాను కాబట్టి మిమ్మల్ని అందరిని చూసుకుంటాను దగ్గరుండి.
కేబుల్ కార్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ జనాలు చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఇది ఎంత ఫేమస్ ప్లేస్ అని. ఈ కేబుల్ కార్ రైడ్ అయితే మటుకు పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో 2 వే కేబుల్ కార్ రైడ్ మన సైడ్ నుంచి మనం అయితే ప్రొవైడ్ చేసేస్తాము, లేదా 1 వే కేబుల్ కార్ రైడ్ ప్రొవైడ్ చేసి ఇంకో వే నుంచి పికప్ అయితే చేస్తాము. సో పాసిబిలిటీని బట్టి ఆ రోజు మీరు వచ్చే టైం కి మన గ్రూప్ ట్రిప్ టైం కి ఎంత మంది జనాలు ఉన్నారు అనే దాన్ని బట్టి మనము ఏదో ఒకటి అయితే చేస్తాము. కేబుల్ కార్ అయితే మన దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కేబుల్ కార్ లోపల నుంచి మనకి ఈ కొండపైకి వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాదాపు ఒక 15 మినిట్స్ పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది కొండ పైకి వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు కేబుల్ కార్ లో నుంచి ఎంత మంచిగా ఈ జెంటింగ్ హైలాండ్స్ పైన మొత్తము బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయో. ఇక్కడ మనకు ఒక చిన్స్విన్ టెంపుల్ అని ఉంటుంది, దాన్ని కవర్ చేసుకుంటాము. ఇంకా కెసినోస్ ఉంటాయి, ఇండోర్ యాక్టివిటీ పార్క్ ఉంటుంది, వీటిలన్నిటిని అయితే కవర్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కిడ్స్ తో వస్తే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ లో అయితే మటుకు. సో గైస్ ఫైనల్లీ మనము జెంటింగ్ ఐలాండ్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఒక పెద్ద మాల్ లోకి అయితే వస్తాం అనమాట. ఇక్కడ రకరకాల షాపింగ్ అయితే ఉంటది. షాపింగ్ లవర్స్ కి అయితే పండగే. ఈ మాల్ అయితే చూస్తారా ఎంత పెద్దగా ఉందో. ఇది కొండ మీద ఉన్నాం మనం, కిందతో పోల్చుకుంటే కొండ మీద టెంపరేచర్ కూడా కూల్ గా ఉంది. అసలు చూడడానికి అసలు ఏరియా అంతా తిరుగుతుంటే ఎంత బాగుందో తెలుసా. ఇక్కడ దాదాపు మనం ఒక 2-3 అవర్స్ పాటు అయితే ఉంటాము. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు షాపింగ్, లేదంటారా కింద పక్కకి వెళ్తే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే పార్క్లు అయితే అవి చేయాలనుకున్న వాటికి కూడా అయితే. సో గైస్ మళ్ళీ మనము కేబుల్ కార్ అయితే ఎక్కేసాము గండోలా. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. దాదాపు జెంటింగ్ హైలాండ్స్ లోనే 1.5 అవర్ to 2 అవర్స్ పాటు టైం స్పెండ్ చేసిన తర్వాత మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. సేమ్ కేబుల్ కార్ లో మనము కొండ కిందకైతే వెళ్ళిపోతాం. 15 to 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ గ్రూప్ ట్రిప్ లో అయితే బస్ రెడీగా ఉంటుంది, ఒకవేళ ప్రైవేట్ ట్రిప్ అయితే మన కార్ రెడీగా ఉంటుంది. పికప్ చేసుకొని నేరుగా కౌలాలంపూర్ సిటీలోకి అయితే తీసుకెళ్లిపోతుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది. దాదాపు మనం ఈరోజు హోటల్ కి వెళ్ళేసరికి 7 అయితే అవుతుంది. నైట్ అయితే కొంచెము నైట్ లైఫ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు కౌలాలంపూర్ లో. సో నైట్ టైమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం బుకింగ్ బింతాంగ్ అనే ప్లేస్ కి. ఈ బుకింగ్ బింతాంగ్ కి నైట్ టైం మనమే తీసుకొచ్చేస్తాము. ఇక్కడ రకరకాల ఫుడ్ ఆప్షన్స్, స్ట్రీట్ ఫుడ్, లోకల్ ఫుడ్ అన్ని మీరైతే ట్రై చేయొచ్చు. ఈ ఏరియా మొత్తం అయితే ఫుల్ నైట్ లైఫ్ ఉంటుంది అనమాట. మొత్తం మనం గైడ్ చేస్తాము, మీకు దగ్గరుండి ప్రతి ఒక్క ప్లేస్ అయితే చూపిస్తాము. సో బుకింగ్ బింతాంగ్ నుంచి బ్యాక్ సైడ్ స్ట్రీట్ కి రాగానే మనకి ఇక్కడ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ షాప్స్ అయితే ఉంటాయి. చూడండి మొత్తం అన్ని రకాల ఇక్కడైతే దొరుకుతాయి. లోకల్ ఫుడ్, చైనీస్, ఇండియన్ అన్ని రకాలు అయితే దొరుకుతాయి అనమాట. ఈ ఏరియా మొత్తం స్ట్రీట్ ఫుడ్ మొత్తం చూడొచ్చు. ఎక్కడ చూసినా రకరకాల ఫ్రూట్ జ్యూసెస్, షేకులు కూడా అయితే దొరుకుతాయి. చూస్తున్నారు కదా. సో నేను మన ప్యాకేజ్ లో డిన్నర్ పెట్టలేదు, ఎందుకు అంటే ఇట్లాంటి అవుట్ సైడ్ ఫుడ్ మీరు ట్రై చేయాలన్న ఉద్దేశంతో. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంచెము డిఫరెంట్ ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు కలుగుతుంది. థాయ్ ఫుడ్, మలేషియన్ ఫుడ్, సింగపూర్ నూడిల్స్, చైనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అన్ని A to Z దొరికేస్తాయి. ఇడా వీళ్ళు అయితే ఎక్కువ తింటారు డ్యూరెన్స్. దాన్ని వచ్చేసి చూడడానికి అయితే పనసకాయ వాసన కూడా కొంచెం పనసకాయ కన్నా స్ట్రాంగ్ వస్తుంది. దాదాపు ఈ రోజు మనం 10-10:30 మధ్యలో తిరిగి హోటల్ కి అయితే చేరుకుంటాము. సో ఈ విధంగా మన డే 2 అయితే ముగిస్తున్నాము. డే 3 లో కలుసుకుందాం పదండి. సో టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అయితే అవుతుంది. పెటలింగ్ స్ట్రీట్ అనే ఏరియాకి అయితే వచ్చేసాము. సో గైస్ వెల్కమ్ టు డే 3. డే 3 లో మనకి 2 ఐటనరీలు అయితే ఉంటాయి. ఎవరైతే 3 days ప్యాకేజ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి మనము షాపింగ్ అయితే తీసుకెళ్తాము. కౌలాలంపూర్ లో ఉన్న ఫేమస్ మార్కెట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. సో డే 3 లో మనం పెవిలియన్ మాల్ గానీ, బెర్జియా టైమ్ స్క్వేర్ గానీ, లేదా సెంట్రల్ మార్కెట్ కానీ, చైనా టౌన్ గానీ ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటిని అయితే కవర్ చేసుకుంటాము. అండ్ ఈవినింగ్ 6 o'clock కల్లా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోతాము. మన ఫ్లైట్ ని క్యాచ్ చేసేసుకొని తిరిగి ఇండియాకి అయితే వెళ్ళిపోతాం. ఈ విధంగా మన 3 days ఐటనరీ అయితే ముగుస్తుంది. అట్లా కాకుండా ఎవరైతే 5 days ఐటనరీ చూస్ చేసుకుంటారో వాళ్ళని మనము మార్నింగ్ డే 3 మార్నింగ్ ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్లిపోతాము. కౌలాలంపూర్ నుంచి లంకావీకి 1 hour పాటు బ్యూటిఫుల్ జర్నీని అయితే చేస్తాము. సో నేనైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనము ఫ్లైట్ పట్టుకొని లంకావీకి అయితే వెళ్ళిపోదాం పదండి. మీరు అనుకోవచ్చు మరి షాపింగ్ మిస్ అవుతుంది కదా అని. కౌలాలంపూర్ కన్నా లంకావీ చాలా చీప్. లంకావీ అసలు ఫేమస్ షాపింగ్ కి. సో అందుకే మనము షాపింగ్ అనేది డే 3 లో తీసేసి డే 5 లో పెట్టాం లంకావీలో. సో మీరు ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో లంకావీ డ్యూటీ ఫ్రీ ఐలాండ్ అనమాట. లంకావీలో ₹1 కూడా మనకి ట్యాక్స్ పడదు. సో అక్కడ మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. సో లంకావీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసరికి మన వెహికల్ అయితే రెడీగా ఉంటుంది.
మనల్ని లంచ్కి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ల్యాండ్ అయింది ఇదే ఎయిర్పోర్ట్లో, ఇక్కడే మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇదిగోండి ఎదురుగా ఆడ ఒకటి వస్తుంది, కనిపించిందా? ఇదిగోండి ల్యాండ్ అవుతా ఉంది. భలే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అయితే నిలబడితే మటుకు. వావ్. సో గైస్, వెల్కమ్ టు లంకావి. లంకావికి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మనము ఆ ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతాము. ఫుడ్ అయితే మన సైడ్ నుంచే ప్రొవైడ్ చేస్తాము. ఫుడ్ తినేసిన తర్వాత మనము లంకావి సిటీ టూర్ అయితే స్టార్ట్ చేస్తాం. లంకావిలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన ఈగల్ స్క్వేర్, సెనాంగ్ స్ట్రీట్, పంతాయ్ సెనాంగ్, ట్రాపికల్ ఐలాండ్స్ ఇవన్నీ అయితే కవర్ చేస్తాము. వీటిలన్నింటిని కవర్ చేసుకునేసరికి ఈజీగా మనకి ఈవినింగ్ 5 to 6 అయితే అవుతుంది. హ్యాపీగా మన హోటల్ కి అయితే వెళ్ళిపోయి హోటల్ చెక్ ఇన్ అయితే అయిపోతాము. రూమ్ ఎలా ఉంటుందో చూసేసేయండి. సో గైస్, హోటల్ కి అయితే వచ్చేసాము. ఇదే మనం ఉన్న హోటల్ అయితే. సో డబుల్ బెడ్స్ అయితే ఉన్నాయి, నేను ఒక్కనే ఉంటున్నాను. సో డబుల్ బెడ్స్ అయితే వస్తాయి, మీరు డబుల్ షేరింగ్ లో వచ్చినా లేదా 3 people వరకు ఈ బెడ్ అయితే సఫిషియెంట్ సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి రూమ్ లో వ్యూ అయితే ఇది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, 7 వరకు ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ కిందకి వెళ్ళొచ్చు. అండ్ ఈ హోటల్ నుంచి జస్ట్ కొంచెం వెనక్కి వెళ్తేనే మనకి బీచ్ అయితే ఉంటుంది. ఫ్యూ మీటర్స్ అంతేనో, 2 minutes వాక్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇదనమాట వాష్రూమ్, కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటుంది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బీచ్ కి అయితే వెళ్దాము. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేసేద్దాం. సో హోటల్లో దాదాపు ఒక 1-2 hours రెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ లైఫ్ అయితే ఉంటుంది. లంకావిలో మనకి మంచి నైట్ లైఫ్ అయితే ఉంటుంది. నైట్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసేస్తాము. ఇంక ఈ విధంగా మన డే 3 అయితే ముగుస్తుంది. నెక్స్ట్ డే 4 లో కలుసుకుందాం, పదండి. సో గైస్, డే 4 లో మన ఐటనరీ వచ్చేసి ఫుల్ డే ఓరియంటల్ విలేజ్ టూర్ అయితే ఉంటుంది. లంకావిలో ఓరియంటల్ విలేజ్ అనేది చాలా ఫేమస్. ఎస్పెషల్ ఇక్కడ స్కై బ్రిడ్జ్ అయితే ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. ఈ రోజు నేను మీకు చూపిస్తాను కదా. అండ్ ఈ కేబుల్ కారు, నాకు ఈ కేబుల్ కార్ లో జర్నీ చేసిన తర్వాత ఒకటే అనిపించింది, ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ కేబుల్ కార్ అని. మీరు ఈ రోజు అయితే ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ మనము సిటీ నుంచి, లంకావి సిటీ నుంచి కొంచెం ఒక 20 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఓరియంటల్ విలేజ్ బేస్ పాయింట్ కి వెళ్ళడానికి. అయితే కార్ లో దాదాపు ఒక 40 minutes టైం అయితే పడుతుంది. వెళ్దాము, పదండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి హోటల్లోనే ఉంటుంది. మీకు ఎన్ని రోజులైతే ఐటనరీ ఉంటుందో అన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ లంచ్ కూడా ఉంటుంది. మీరు ఫుడ్ గురించి అయితే ఏం ఆలోచించకండి. సో ఓరియంటల్ బేస్ విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము కేబుల్ కార్ అయితే ఎక్కాలన్నమాట. కేబుల్ కార్ పట్టుకొని కొండల మీదకైతే వెళ్ళాలి. కోతులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఉన్నాయి లాక్కెళ్ళి బెదిరిస్తున్నాయి, ఫుడ్ ఇస్తే కానీ నీకు నీ వస్తువేమో అని. క్యాపులు, బ్యాగులు ఇట్లాంటివన్నీ లాగేసుకుంటున్నాయి ఇక్కడైతే కోతులు. సో మనమైతే కొంచెం నడవాల్సి ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తే అక్కడ నుంచి మనకి కేబుల్ కార్ అయితే ఉంటది. ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది నాకు. చాలా లాంగ్ కేబుల్ కార్లండి, బాగుంటది. నేను వియత్నాం లో ఎక్కిన కేబుల్ కారు బెస్ట్ ఎక్స్పీరియన్స్, వరల్డ్స్ లాంగెస్ట్ కేబుల్ కారు. ఇప్పుడు దీన్ని ఎక్కబోతున్నా, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. వెల్కమ్ టు హ్యాపీనెస్. ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటుంది. ఈగల్ స్కై వాక్ అని, స్కై బ్రిడ్జ్ అని, స్కై క్యాబ్ అని, స్కై గ్లైడ్ అని చెప్పి, స్కై రెక్స్ అని చెప్పి, స్కై డోమ్ అని చెప్పి చాలానే ఉంటాయి అనమాట. మనమైతే స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము, దాంతో పాటు కేబుల్ కార్ కూడా కవర్ చేస్తాము. ఇదిగోండి స్కై క్యాబ్ అని అయితే అంటారు, ఆకాశంలోకి వెళ్ళే క్యాబ్ అని అయితే అర్థము. మీకు విషయం తెలుసా, లంకావి ఐలాండ్ ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ మందు మీద గానీ, చాక్లెట్స్ మీద గానీ, చాలా రకాల బ్రాండ్స్ మీద గానీ ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే దొరుకుతాయి. లాస్ట్ డే మన ఐటనరీలో ఎల్లుండి లాస్ట్ డే, అప్పుడు షాపింగ్ కూడా ఉంటుందిలేండి. నేను చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ షాప్ చేయాలి ఏంది మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదిగోండి కేబుల్ కార్ లోపలికి అయితే ఎక్కేస్తున్నాము. సారీ, స్కై క్యాబ్. ఇక్కడ దీన్ని స్కై క్యాబ్ అని అయితే అంటారు. లక్కేం తెలుసా, నేను ఒక్కడిని ఎవ్వలేరు. ఈ రోజు అయితే రష్ చాలా తక్కువ ఉంది. ప్రెసెంట్ నేను ఒక్కడిని అయితే వెళ్తున్నా. ఫుల్ అంటే ఫుల్ చిల్ అవ్వచ్చు, మామూలుగా కాదు. ఇదేంది ఇది మళ్ళీ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది, నాకోసమేనేమో. ఆటోమేటిక్ డోర్. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఒక్కసారిగా స్పీడ్ లాగుతాడు, జయ్యని లాగుతాడు అనమాట. ఏరోప్లేన్ లాగుతాడు కదా అట్లాగా. చూడండి అదిగోండి, వెల్కమ్ టు కేబుల్ కార్ రైడ్. సో ఈ కేబుల్ కార్ అనేది ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అని చెప్పి నేనైతే ఫీల్ అవుతాను. అసలు నేను చాలా కేబుల్ కార్స్ ఎక్కాను కానీ ఎక్కడా నాకింత మంచి ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. చాలా డేంజరస్ అని అనిపించింది. ఎందుకంటే ఒక పాయింట్ లో ఎట్లుంటుందంటే, కొండ కింద నుంచి నిలువుగా ఆల్మోస్ట్ లైక్ 60 degrees యాంగిల్ లో మనకి పైకి ఎక్కుతున్నట్టు అయితే అనిపిస్తుంది. చాలా భయం వేసింది కానీ చాలా థ్రిల్ అయితే అనిపించింది, చాలా సేఫ్ కూడా. ఈ కేబుల్ కార్ జర్నీ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు అయితే ఉంటుంది. అండ్ కొండ కింద నుంచి కొండ పైకి మనం 700 మీటర్ల ఎత్తుకైతే వెళ్తాం. ఈ 20 నిమిషాల్లో మీరు కింద ఒక వెదర్ ని, పైన ఒక వెదర్ ని అయితే ఫీల్ అవుతారు. అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా పైకి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఈ కేబుల్ కారు 2-way టికెట్ కూడా మన సైడ్ నుంచే మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. మీ సైడ్ నుంచి మీరు ఎటువంటి టికెట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఓరియంటల్ విలేజ్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 to 4 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఒక చిన్న కొండని వీళ్ళు ఎంత మంచిగా డెవలప్ చేసుకున్నారో చూడండి, చూస్తేనే ముచ్చటేస్తుంది అసలు. సో ఈ పైన స్కై బ్రిడ్జ్ అని చెప్పి, స్కై వాక్ అని చెప్పి ఇట్లా 4-5 ప్లేసెస్
ఉన్నాయన్నమాట. వీటిలన్నిటిని అయితే కవర్ చేసుకుంటాము. ఒక క్లిప్ రికార్డ్ చేద్దామనే లోపు మళ్ళీ ఫాగ్ అయితే వచ్చేస్తుంది. కింద లంకావి మొత్తం కొంచెము వేడిగా ఉంది, లైట్ గా, ఎక్కువ వేడైతే కాదు, లైట్ గా ఉంది. పైకి వస్తే మటుకు ఎంత చల్లగా ఉంది తెలుసా, కొండ మీద డిఫరెంట్ ఫీల్. 10 నిమిషాల్లో వెదర్ మొత్తము మారిపోయిన ఫీల్ అయితే ఉంది, బాలే అనిపిస్తుంది అసలు. కొంచెంసేపు అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం, ఒక 10-15 నిమిషాలు. ఫాగ్ అనేది క్లియర్ అయిపోతే మనం కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాం, వీడియోస్ అండ్ రీల్స్ మంచిగా తీసుకుందాము. అండ్ ఈ బ్రిడ్జ్ కి ఇంకో వైపు ఇటు పక్క చివరికి వచ్చేస్తే నడుచుకుంటా ఇక్కడ ఒక వ్యూ లాగా అయితే ఉంటుంది. మన అరకు, లంబసింగి, మారేడుమిల్లి కూడా ఇంత మంచి డెవలప్ చేస్తే ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి నార్మల్ గా అయితే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదంతా లోయ, ఇది చూస్తున్నారా, ఇదంతా ఎంత ఎట్లా పట్టేస్తుందో పొగ మంచు. ఇదిగోండి లోయ కనిపిస్తుంది, ఇదంతా లోయ. కానీ ఇప్పుడు ఫాగ్ ఉంది కాబట్టి ఎక్కువ వ్యూ అయితే కనిపించట్లేదు. ఇంకా మనందరం వచ్చినప్పుడు మన లక్. ఇంకా ఈ స్కై క్యాబ్ కన్స్ట్రక్ట్ చేసింది స్టీపెస్ట్ ఇన్ ద వరల్డ్, 42 degrees హైట్ కి అయితే లేస్తుంది. ద లాంగెస్ట్ ఫ్రీ స్పాన్ 950 మీటర్ స్క్వేర్, 2.2 kilometers డిస్టెన్స్ వన్ వే అయితే ఉంటుంది. 1233 మంది ప్యాసింజర్ పర్ అవర్ అయితే ఎక్కొచ్చు. 65 యూనిట్స్ అయితే ఉంటాయి, అంటే కార్స్ ఉన్నాయి కదా, 65 కార్స్ అయితే ఉంటాయి. ఒక సైడ్ కి ట్రావెల్ చేయాలంటే 15 minutes అయితే పడుతుంది. 2001లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది నాకు దిమ్మ తిరిగిపోతుంది. డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 2001, డేట్ ఆఫ్ కంప్లీషన్ 2002. ఒక సంవత్సరం అంటే 16 నెలల్లో ఇంత పెద్ద గండోలాని బిల్డ్ చేశారా వీళ్ళు, దేవుడా. ఇదిగోండి మనం బేస్ స్టేషన్ నుంచి 650 మీటర్లు, ఇందాక ఒక స్టాప్ లాగాను చూడు, అది 650 మీటర్లు. ఇప్పుడు మనం ఉంది టాప్ స్టేషన్. ఇది వచ్చేసి 708 మీటర్ల ఎత్తుకైతే వచ్చాము. 708 మీటర్లు, 3/4 కిలోమీటర్ల ఎత్తుకైతే వచ్చాము. ఇదిగోండి ఇప్పుడు క్లియర్ అయిపోయింది, క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు వ్యూ అయితే. ఇదే మనకి బిల్లా సినిమాలో చూపించే బ్రిడ్జ్. కింద లోయ చూస్తున్నారా, ఎంత లోయ ఉందో. హైట్ అంటే భయపడే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా భయపడతారు. అండ్ ఇటు సైడ్ గనక వ్యూ చూసుకుంటే అదేందనుకున్నారా, కింద సముద్రం, ఇంత పెద్ద కొండ, వెనకాలే సముద్రం. అదిరిపోయింది వ్యూ అయితే మటుకు. ఈ బ్రిడ్జ్ కాడ మినిమం టు మినిమం 1/2 hour to 40 minutes అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనము. సో ఇవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ టు హోటల్. దాదాపు ఈ రోజు నైట్ 7 to 8 అయితే అవుతుంది. హోటల్కి వెళ్ళేసరికి ఇంకా రెస్ట్ తీసేసుకుందాము. అండ్ రేపు మార్నింగ్ డే 5 లో అయితే కలుసుకుందాము. సో డే 5 లో మనకి ఐటనరీ వచ్చేసి సింపుల్ షాపింగ్ అయితే ఉంటుంది, డ్యూటీ ఫ్రీ షాపింగ్ అనమాట. మీకు డిఫరెంట్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ టైమింగ్స్ లో. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు షాపింగ్ చేసేసుకొని ఎయిర్పోర్ట్ కి అయితే మీరన్నా వెళ్ళిపోవచ్చు, లేదా మేమన్నా దింపేస్తాము టైమింగ్స్ ని బట్టి. బెంగళూరుకి అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, చెన్నైకి అయితే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, హైదరాబాద్ కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. సో మన టీం మీకు బుక్ చేసుకునేటప్పుడు క్లియర్ గా అయితే గైడ్ చేస్తారు. ఇంకా ప్యాకేజ్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే మన 2 nights and 3 days టూర్ ప్యాకేజ్ వచ్చేసి 19,900 రూపాయలు అయితే పడుతుంది వితౌట్ ఫ్లైట్ టికెట్స్. పుత్రజయ, కౌలాలంపూర్ అయితే కవర్ చేస్తాము. అండ్ మన 4 nights and 5 days కౌలాలంపూర్, పుత్రజయ అండ్ లంకావి టూర్ ప్యాకేజ్ వచ్చేసి 35,000 రూపాయలు అయితే పడుతుంది వితౌట్ ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ ఏ రోజు ఎంత ఉంటే అంత చెప్తాము, మీరు దాని తగ్గట్టు అయితే బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు, మిగతా అన్ని మేమే చూసుకుంటాం, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో మీరు కనుక మన నెక్స్ట్ ట్రిప్ లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాలర్ వాట్సాప్ చేయండి, మన టీం మీ క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. వీడియోని మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరకు వచ్చేస్తా.